విషయం తెలియజేస్తుంది. యోతాము, ఆహాజు, హిజ్కియా అనే యూదుల రాజుల దినములలో షోమ్రోనును గూర్చి మరియు యెరూషలేమును గూర్చి దర్శన రీతిగా మీకాకు ప్రత్యక్షమైంది. ఈ మీకా ఎవరు అంటే మొరస్తీయుడు అయిన మీకా. ఆయనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఆ దినాల్లో యెహోవా దేవుడే డైరెక్ట్గా ఆ ప్రవక్తలను ఏర్పాటు చేసుకొని వారి నోటిలో ఈ యొక్క వాక్కును ఉంచితే వీరు దేవుని కొరకు ధైర్యం కలిగిన వారే అదే వాక్యమును ఆ ప్రజల వద్దకు వెళ్ళి ప్రకటించేవారు. అంత గొప్ప భక్తులు. The word of the Lord that came to Micah the Morashite in the days of Jotham, Ahaz and Hizkiah, king of Judah, which he saw concerning Samaria and Jerusalem. 2వ వచనం చూస్తే, సకల జనులారా ఆలకించుడి. సకల జనులారా ఆలకించుడి అనంటే భూమికి చెవుందా? చెప్పండమ్మా, భూమికి చెవుందా? లేదు. కానీ భూమికి ఏమంటున్నాడు దేవుడు? ఏమని వాక్కిచ్చాడు? భూమి ఆలకించు, సకల జనులారా ఆలకించు అని జనులకు చెప్పి, భూమి నీవు కూడా నీలో ఉన్న సమస్తమును చెవియగు వినుడి. ఇప్పుడు ఒకసారి నాతో మాట్లాడండి. ఈ భూమిలో ఏమేమి ఉన్నాయి ఒకసారి మీ దృష్టి పెట్టండి. భూమిలో ఏమున్నాయి? గడ్డి, చెట్టు, చేమలు, రాళ్ళు, రప్పలు, నీళ్లు, సముద్రాలు, చెరువులు, చేపలు, జంతుజాలాలు, పక్షులు, యానిమల్స్, మానవులు. ఈ సర్వ భూమి మీద, సర్వలోకంలో ఉన్న భూమి మీద ఉన్న సమస్తము కూడా చెవి యొగ్గి వినుడి అనగా మనకేం అర్థమవుతుంది? ఇక్కడ మనం ఏమనుకుంటామంటే, ఈ గది లోపల నేను పాపం చేస్తున్నాను, ఎవరు చూడరు అనుకుంటాం. ఆ రోడ్డు మీద నేను నడుచుకుంటూ, నేను ఇటు అటు చూసుకుంటూ, నా ఇష్టం వచ్చినట్టు ఆలోచించుకుంటూ వెళ్ళిపోతున్నాను, అది ఎవరు చూడరు అనుకుంటాం. ఆ చేతులతో మనం ఇష్టం వచ్చినట్టుగా మరి మా వ్రాతలు, సంతకాలు, అదేవిధంగా లంచాలు, అలాగే నరహత్యలు, అలాగే దొంగతనాలు, రకరకాల పాపాలు చేస్తుంటే ఎవరు చూడరు అనుకుంటాం. కానీ మానవుడు చూడకపోవచ్చు. ఈ మానవుని జ్ఞానంతో ఈ దినాల్లో